ప్రేరణ అసలు తండ్రి రాకతో ప్రేరణ తన మేనకోడలని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మంజు అసలు ప్రేరణ మంజుకి మేనకోడలు ఎలా అయింది అంటే ప్రేరణ రాజశేఖర్ కూతురు కాదా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజలి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. ఇక ఘన అయితే అంటూ ఉంటాడు రాజశేఖర్తో, ఏంటి అందరి ముందు ఇందిరా నా భార్య, ప్రేరణ ఐశ్వర్య నా కన్న బిడ్డలని చెప్పాలనుకుంటున్నావా అని అడ్డు ఉంటే, అదేం కాదురా, ఈ విజయానందే నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు, కానీ నీకు అబద్ధం చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అప్పుడు ఇక ఘన అయితే, సరే నీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా, ఆ వ్రతానికి నువ్వు కూడా వెళ్ళు, కానీ నువ్వెలా వెళ్ళాలనుకుంటున్నావు? కేవలం ఘన తండ్రిగా మాత్రమే వెళ్ళాలి, ప్రేరణ తండ్రిగా కాదు. అక్కడ నీ రెండో భార్యని, నీకు అక్రమ సంతానంగా పుట్టారు కదా, వాళ్ళిద్దరినీ కూడా మీ తండ్రి ఎవరు ఏంటి అని అవమానిస్తూ ఉంటే అది చూసి నేను సంబరపడాలి, అది నువ్వు చూసి వేడవాలి అని అంటూ ఉంటాడు ఘన. నేను వెళ్ళను అని అంటూ ఉంటే, వెళ్ళాలి నాన్న, నువ్వు వెళ్తావు నాకు తెలుసు అని ఘన అయితే అంటూ ఉంటాడు. ఇక ఇంతలో విజయానంద్ అయితే ఆనందంగా మొదలైన ఆ వ్రతాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి తను మట్టికి తాను ప్లాన్లు చేసుకుంటూ ఉంటాడు. తన ప్లాన్ ప్రకారమే ఇందిరా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇందిరా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, విజయానంద్ అయితే, ఏంటి మీ ఆయన లేడని బాధపడుతున్నావా? ఇద్దరు భార్యాభర్తలుగా ప్రేరణకి తల్లిదండ్రులుగా బట్టలు పెట్టాలని నీకు అనిపించడం లేదా అని అడుగుతూ ఉంటే, నాకేమీ అనిపించడం లేదు, మేమెవరో తెలీదు, అసలు నీకు నాకు సంబంధం లేదని ఆ మోసం చేసిన ఆ వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది ఇందిరా అయితే. అప్పుడే ఇక విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, అలా మాట్లాడుకో, ఎందుకంటే ఇప్పుడు నీ కూతురికి అమ్మా నాన్న స్థానంలో ఉండి బట్టలు ఇప్పించాల్సింది మీరిద్దరే కదా. పాపం తన తండ్రి రాకపోతే ప్రేరణ ఎంత బాధపడుతుంది. మా ఇంటికి వచ్చిన బంధువులందరూ కూడా అడుగుతారు, మీ కోడల నాన్న లేడా అని అప్పుడు ఏం చెప్తారు సమాధానం అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక విజయానంద్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఇందిరా అయితే, ఇప్పటి వరకు చాలా అవమానాలు పడ్డాము, ఇక ఇంతకు మించి అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది, అనే మాటలే కదా రోజు కూడా అని అంటూ ఉంటుంది ఇందిరా. ఎంత చెప్పినా కూడా విజయానంద్ ఇందిరా అయితే మాట వినదు. ఒకసారి రాజశేఖర్కి ఫోన్ చేసి రమ్మను, తప్పకుండా వస్తాడు, కూతురు మీద ప్రేమ ఉంటుంది కదా అని విజయానంద్ అంటూ ఉంటాడు. అదేంటి, ప్రేరణ కన్న తండ్రి రాజశేఖర్ కాదు అని చెప్పి మీరే అంటున్నారు, ఇప్పుడు కూతురు మీద ప్రేమతో ఫోన్ చేస్తే వస్తాడని ఎలా చెప్తున్నారు అని ఇందిరా అడిగితే నిలదీస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఆయనకి ఫోన్ చేయడం అనేది జరగదు, నేను అతన్ని పిలవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్తూ ఉంటుంది ఇందిరా. ఇంతలో ఇక ప్రేరణ అయితే అక్కడికి వస్తుంది. ఇక ప్రేరణ వచ్చి అంటూ ఉంటుంది, ఏంటమ్మా మావయ్య గారు నీతో సీరియస్గా ఏదో చెప్తున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఏముందమ్మా, అల్లుడు గారికి బట్టలు పెట్టడానికి నాతో పాటు మీ నాన్న కూడా ఉండాలని మీ నాన్నకి ఫోన్ చేయమని పెద్ద మనిషి సలహా ఇస్తున్నాడు, దానికి నువ్వు ఎంతో ఆనందపడతావట, కన్న కూతురికి బట్టలు పెట్టడం కూడా ఆయనకి కూడా ఆనందంగానే ఉంటుందంట, ఇతను చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది ఇందిర అయితే. అప్పుడు ఇక ఆ మాట విని, వామ్మో, ఈ ఇందిర మొత్తం ప్రేరణకి చెప్పేసిందిగా, ఇదెంత గోల చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఏంటి మావయ్య గారు, ఏ ప్లాను సక్సెస్ అవ్వడం లేదని ఇక్కడ మా అమ్మని మీరు అవమానించాలని చెప్పి మా నాన్నకి ఫోన్ చేయమంటున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అమ్మ, ఇతని గురించి నీకు పూర్తిగా తెలుసు కదా, ఎప్పుడెప్పుడు ఏ గొడవ పెట్టి తల్లి కొడుకుల్ని దూరం చెయ్యాలి, భార్యాభర్తల్ని విడదీయాలని ఇదే పని మీద ఉంటాడు. ఇతని మాటలేమి మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఆయన ఉన్నా ఒకటే, నాకు రాకపోయినా ఒకటే, నువ్వు ఉన్నావు కదా అంతే చాలు, నువ్వు ఒక్కదానివే బట్టలు పెట్టు, ఇక చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటారంటావా, మాట్లాడుకొని మనకేమీ కొత్త కాదు కదా, అలవాటైపోయినాయే కదా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడు ఇక ప్రేరణ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇంకోసారి మీరు ఇలాంటి పనులు చేశారనుకో,
నేను ఏం చేస్తానో తెలుసా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ప్రేరణ, ఏం చేస్తావు, నువ్వేమీ చేయలేవు, మంజు దగ్గరికి వెళ్ళి చెప్తావా, చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక విజయానంద్ అయితే, మంజు అత్తయ్య గారి దగ్గరికి నేను వెళ్ళి ఎందుకు చెప్తాను, మీరే వెనక్కి తిరిగితే అత్తయ్య గారే ఉంటారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. వెనక్కి తిరిగి చూడంగానే మంజు అయితే ఉంటుంది. విన్నారు కదా అత్తయ్య, మావయ్య గారు ఏం చెయ్యాలనుకున్నారు, అసలు మేము తన బిడ్డలమే కాదని అందరి ముందు ఒప్పుకున్నాం. మోసమైన ఆయన రాజశేఖర్ని ఫోన్ చేసి మా అమ్మ చేత ఫోన్ చేయించి ఇక్కడికి పిలిపించాలని చూస్తున్నారు. అసలు ఆయన వస్తే ఈయనకేం లాభమో నాకు అర్థం కావడం లేదు అని ప్రేరణ అంటుంది. అమ్మో, నన్ను ఇలా అడ్డంగా బుక్ చేసేసిందేంటి ఈ ప్రేరణ, ఇప్పుడు మంజు ముందు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, పదమ్మా, ఇలాంటి మనుషులు ఎప్పటికీ కూడా మారరు అని ప్రేరణ అక్కడి నుంచి ఇందిరాని తీసుకొని బయటకైతే వస్తుంది. తర్వాత ఇక మంజు అయితే, అసలు ఏమైంది మీకు, ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నారు, అయినా తనని భార్యనే కాదన్నా ఆ రాజశేఖర్కి ఫోన్ చేసి, అది కూడా ఇందిరా చేత ఫోన్ చేస్తానని ఎందుకంటున్నారు, మీకేమైంది ఇవాళ అని అడుగుతూ ఉంటుంది మంజు. ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకండి, నాకు అసలు ఇలాంటి పనులంటేనే నచ్చవు అని తిడుతూ ఉంటుంది మంజు. ఇక మంజు మాటలకి అప్పుడే విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో నేను ఏ ప్లాన్ చేసినా అస్సలు కూడా సక్సెస్ అవడం లేదేంటి, ఏదో ఒక విధంగా ఆగిపోతుంది, అసలు ఎందుకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక ప్రేరణ అయితే వస్తుంది. చూశారు కదా, ఇది శాంపిల్ మాత్రమే, ఈసారి మా అమ్మ జోలికి కానీ మా కుటుంబం జోలికి కానీ మా విషయాల్లో కానీ మీరు కలగజేసుకున్నారనుకో, అత్తయ్య గారి ముందు మీ మొత్తం బండారం కూడా బయట పెట్టేస్తాను సాక్ష్యాలతో సహా అని అంటూ ఉంటుంది ప్రేరణ. తర్వాత ఇక ప్రేరణ అలాగే సిద్ధు ఇద్దరు కూడా వ్రతంలో అయితే కూర్చుంటారు. అలా వ్రతంలో కూర్చున్న తర్వాత రాజశేఖర్ అయితే అక్కడికి వస్తాడు. రాజశేఖరు గణ ఇద్దరు కూడా రావడంతో అప్పుడు ఇక మంజు అయితే, అసలు వీళ్ళిద్దరిని ఎవరు పిలిచారు, మీరే రమ్మన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది మంజు. ఏంటి మంజు, ఏదో నేను ఇందిరా చేత రాజశేఖర్కి ఫోన్ చేయిద్దామనుకుంటే అప్పుడు నువ్వు వచ్చి ఆపావు, అలాగని ఇలా కూడా చేస్తాననుకుంటున్నావా, అది చేసింది నేనే కానీ ఇది మాత్రం నేను పిలవలేదు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక ప్రేరణ, నేను పిలిచాను అని అంటూ ఉంటుంది. ఇక ప్రేరణ అలా అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. అమ్మో, ఈ ప్రేరణని మనం ఏదో తక్కువ అంచనా వేశాం కానీ గుండెలు తీసిన బంటు, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని విజయానంద్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఘన, రాజశేఖర్ అందరూ కూడా కూర్చొని వ్రతం అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక పెళ్లికి వ్రతం పీటల మీద కూర్చున్న దంపతులకి పుట్టింటి తరపున అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టండి అని అడుగుతూ ఉంటారు పంతులు గారు. అప్పుడు ఇక ఇందిర, ఐశ్వర్య ఇద్దరు కూడా బట్టలు పెడుతూ ఉంటే ఇక అంటూ ఉంటారు పంతులు గారు అయితే, చూడండి అమ్మా, మీ నుదుటిన బొట్టు, మెళ్ళో మంగళసూత్రం ఇవన్నీ చూస్తుంటే మీరు పెళ్ళైన ఆడవాళ్ళలాగే ఉన్నారు. ఇలా సత్యనారాయణ వ్రతంలో కూర్చున్న దంపతులకి తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆమెని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళు బట్టలు పెట్టాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిపి పెట్టాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇందిర అయితే, నా భర్త లేడు అని అంటూ ఉంటుంది. అంటే తను ఉద్యోగం కోసం వేరే స్టేట్ వెళ్ళారు అని అనగానే అప్పుడే, అవునా, సరేనమ్మా, ఈ కండువా మీ మీద వేసుకోండి, ఇది మీ మీద వేసుకుంటే మీ ఆయన పక్కన ఉన్నట్టే, ఇప్పుడు ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక రాజశేఖర్ అయితే ఒక్కరితే ఇందిర అయితే బట్టలు పెడుతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటాడు. పక్కనే నేను నుంచొని తనకి భరోసా ఇస్తూ కూతురికి బట్టలు పెట్టాల్సిన నేను ఇలా ప్రేక్షకున్నయ్యాను అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక గణ అయితే, ఏంటి పక్కనే పెట్టుకొని భర్తని నువ్వేంటి అలాగ ప్రవర్తిస్తున్నావని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇందిర అయితే, బట్టలు తీసుకోండి అమ్మ ముందు అంటూ వాళ్ళ చేతిలో బట్టలు పెట్టేసిన తర్వాత అప్పుడు ఇక గణ అయితే, నా భర్త అంటూ నా తండ్రి చుట్టూ తిరిగావు కదా, మరి ఇప్పుడేంటి, ఇప్పుడు నీ భర్త అవసరం లేదా, ఎదురుగా కూర్చున్న భర్తని ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నాడని చెప్తున్నావు అని గణ అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రేరణ అయితే, ఆయన మా కన్న తండ్రి, కానీ ఆయన తండ్రి కాదు, ఆయన తండ్రిగా మాకు ఇవ్వాల్సిన భరోసా, ధైర్యాన్ని ఏమి ఇవ్వకుండా బాధ్యత నుంచి తప్పించుకున్నాడు, అందుకని మా అమ్మ అలా చెప్పింది అని ప్రేరణ అంటుంది.
అయినా పరాయి వాళ్ళ భర్తల్ని నా భర్త అంటే ఎవరు ఊరుకుంటారు? అలాగే చంప పగలగొడతారు, జైలుకి పంపిస్తారు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఘన అయితే. ఇక ఘన అన్న మాటలకి అప్పుడే ఇంకా ప్రేరణ అయితే, నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకు. ఇప్పుడు కానీ నేను నోరు ఎత్తి నిజాల్ని బయట పెట్టాలని అనుకున్నానంటే ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక్కడే హార్ట్ అటాక్ వచ్చి చస్తావు టెన్షన్తో అని చెప్పంగానే ఇక ఘన అయితే ఊరుకుంటాడు. రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు, చూడు తను ప్రేరణ అక్కడ ఉన్నది, మాటకు మాట సమాధానం చెప్పేంత తెగువు తెలివితేటలు దానికి ఉన్నాయి. ఇంకెంతకన్నా కదిలించుకోకు, అందరికీ నీ మీద అనుమానం వస్తుంది అని రాజశేఖర్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇక ఆ కారులో నుంచి ఒక వ్యక్తి దిగి లోపలికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఇంతలో ఇక ఇందిర అయితే వంటగదిలోనే ఉంటుంది. తను వంటగదిలో ఏదో పని చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందిరా దగ్గరికి బయటికి అని చెప్పేసి వెనక వైపు నుంచి రాజశేఖర్ అయితే వెళ్తాడు. ఇక రాజశేఖర్ వెళ్ళి ఇందిరా అని అంటూ పిలుస్తాడు. అప్పుడు ఇందిరా అయితే వెనక్కి తిరుగుతుంది. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది ఇందిరా. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నేను నీ భర్తని అని అనగానే, సారీ అండి, నాకు భర్త లేడు, భర్త లేనప్పుడు నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు ఇలా మీతో మాట్లాడాలి, దయచేసి వెళ్ళండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని ఇందిర అంటూ ఉంటుంది. నీకు పిల్లలకి ఎంతో అన్యాయం చేస్తున్నాను ఇందిరా అని అంటూ ఉంటే, చాలు మీ మాయ మాటలు ఇన్ని సంవత్సరాలు విని అలసిపోయాను, ఇక నేను మాయ మాటలు వినాల్సిన దలుచుకోలేదు. నా కూతురు భవిష్యత్తు బాగుంది, అలాగే నా రెండో కూతురికి భవిష్యత్తు కూడా బాగుంటుంది. వాళ్ళిద్దరూ కూడా జీవితంలో సెటిల్ అయిపోయాక అందరికీ నేను దూరంగా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ఇందిర అయితే. ఇక ఇందిర అలా అన్న తర్వాత రాజశేఖర్ అయితే అలా అనుకో అని అంటూ ఉంటాడు. మరి ఇంకెలా అనాలి అని వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కారులో నుంచి ఒక వ్యక్తి దిగి లోపలికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అతన్ని చూసి ఇక మంజు అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మంజు షాక్ అయిపోతూ అన్నయ్య అని దగ్గరికైతే వెళ్తుంది. ఇన్ని సంవత్సరాలకి ఈ చెల్లెల మీద కోపం పోయి తిరిగి వచ్చావా అన్నయ్య అని అడుగుతూ ఉంటే, నేను తిరిగి రాలేదు, మీ కోడలు ప్రేరణే నన్ను పిలిపించింది అని అంటూ ఉంటాడు. ఒక్కసారి విజయానంద్ షాక్ అయిపోతూ, ప్రేరణనా, అసలు ప్రేరణకి నువ్వంటే ఎవరో కూడా తెలీదు, తను మరి ఇదంతా ఎలా చూసింది అని అడుగుతూ ఉంటుంది మంజు అయితే. అప్పుడు ఇక ప్రేరణ అయితే ఇలా చెప్తూ ఉంటుంది, మీ గురించి అన్ని విషయాలు ఎప్పుడో నాకు సిద్ధు చెప్పాడు అత్తయ్య, ఆ మాటే గుర్తుకొచ్చింది, అందుకని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఈరోజు ఈ బాబాయ్ గారిని ఇంటికి రమ్మన్నాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. తరువాత ఇక అతనైతే వస్తాడు. వచ్చాక ప్రేరణకి అక్షింతలు వేస్తాడు. నిజంగా బంగారం లాంటి భార్య దొరికిందిరా విక్కీ నీకు, సిద్ధు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని, అవును మావయ్య, బంగారం లాంటిదో కాదో తర్వాత తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న సిద్ధు అయితే. అప్పుడే ఇక ఇందిర అయితే లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వస్తున్న ఇందిర, రాజశేఖర్ ఇద్దరూ కూడా మంజు వాళ్ళ అన్నయ్యని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఇతనేంటి ఇక్కడున్నాడు అని ఇందిర, రాజశేఖర్ కూడా షాక్ అయిపోయి లోపలికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే ప్రేరణ అయితే అమ్మా ఇట్రా అమ్మా అని పిలుస్తుంది. ఇక ప్రేరణ పిలవడంతో ఇందిర అయితే వెనక్కి తిరుగుతుంది. ఇక ప్రేరణ అయితే సార్ అదిగోండి మా అమ్మగారు అని అనగానే, అదేంటమ్మా ఇప్పుడే కదా బాబాయ్ అన్నావు, మళ్ళీ సార్ అంటావేంటి అని అంటూ ఉంటాడు మంజు అన్నయ్య. తర్వాత ఇక ఇందిర వెనక్కి తిరిగేసరికి ఇందిరాని చూసి అతను షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ ఇందిర అని అంటూ ఉంటాడు. తర్వాత రాజశేఖర్ అయితే తిరుగుతాడు. రాజశేఖర్ ఇందిరాని చూసి అతను షాక్ అయిపోతూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు. ఇక వచ్చి అడుగుతూ ఉంటాడు, మీరేంటి ఇక్కడున్నారు, మీ గురించి నేను ఎన్ని ఊళ్ళో వెతికానో తెలుసా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మంజు అయితే అదేంటన్నయ్య వీళ్ళ కోసం నువ్వు వెతకడం ఏంటి అని మంజు అడుగుతూ ఉంటుంది. ఇక ప్రేరణ, రాజశేఖర్ అలాగే ఇందిర ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేరణ అయితే ఏంటమ్మా ఈయన మీకు ముందే తెలుసా, ఈయన ఎవరో కాదో అదే మేడం మంజు అత్తయ్య గారి వాళ్ళ అన్నయ్య అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ఆ మాట విని ఇందిర షాక్ అయిపోతూ ఉంటుంది. ఇందిర
రాజశేఖర్ ఎక్కడ నా కూతురు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి ఇక మంజు అయితే ఏంటన్నయ్య నీ కూతుర్ని వాళ్ళని అడుగుతున్నావేంటి అని అంటూ ఉంటే అవునమ్మా ఆ రోజు మీ వదిన చనిపోయినప్పుడు కాశీ వెళ్ళొస్తూ నేను ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్లో నాకు వీళ్ళిద్దరూ కూడా పరిచయం అయ్యారు. ఇంతలో ఇక నా కూతురు పాలు కోసం చాలా ఏడుస్తుంది. వాళ్ళ దగ్గర కూడా పాల డబ్బాలో పాలు అయిపోయాయి. అప్పుడే నేను స్టేషన్ వచ్చింది కదా అని దిగాను. అలా దిగేసి మళ్ళీ స్టేషన్లో రైలు ఎక్కుదామనేసరికి రైలు కదిలిపోయింది. తర్వాత ఎంక్వైరీ చేశాను కానీ వీళ్ళెక్కడా కూడా నాకు కనిపించలేదు. ఆ రోజు నా కూతుర్ని వీళ్ళ చేతిలో పెట్టినాక నా కూతురు కూడా కనిపించలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఆ మాట విని అడుగుతూ ఉంటుంది మంజు, చెప్పండి అసలు మా అన్నయ్య కూతురు ఎక్కడ, మా అన్నయ్య కూతుర్ని ఏం చేశారు, తనిప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. మంజు అయితే తనంటే మాకు ప్రాణం, మా ఇంట్లో తను మొదటి ఆడ సంతానమని తనకి మేము ఎంతగానో ప్రేమగా చూసుకునే వాళ్ళము అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడు ఇక ఆ మాట విని ఇందిర అయితే అంటూ ఉంటుంది, మీ ఎదురుగా ఉన్న ప్రేరణి మీ మేనకోడలు మీ కూతురు సార్ అని చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రేరణ అయితే ఏంటమ్మా అంటే నేను నీ కన్న కూతుర్ని కాదా అని అడుగుతూ ఉంటే కాదమ్మా నువ్వు మా కన్న కూతురువి కాదు, ఆయన చెప్పిందే నిజం. నువ్వు రైల్లో ఆయన దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ట్రైన్ మిస్ అవ్వడంతో నువ్వు మా దగ్గరే ఉండిపోయావు. ఇక మాకు దేవుడిచ్చిన బిడ్డ అనుకొని నిన్ను మేము కళ్ళలో పెట్టుకొని పెంచుకున్నాము అని చెప్తూ ఉంటుంది ఇందిర. నువ్వు వచ్చిన వేళ విశేషం, ఎన్ని పుణ్యక్షేత్రాలు కూడా తిరిగినా కూడా సంతానం కలగలేదు. నువ్వెప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడు నాకు ఐశ్వర్య పుట్టింది అంటూ ఇక చెప్పుకుంటూ వస్తుంది ఇందిర. అయితే అప్పుడే ఇంకా ప్రేరణ తన మేనకోడలు అని నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. మంజు అయితే ఇక విజయానంద్ ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏదైతే జరుగుతుందనుకున్నానో అది జరగకుండా రివర్స్ అయిపోతుంది అని అంటూ కోపంతో ఇక రగిలిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక ప్రేరణ అయితే అమ్మ అంటూ ఉంటే అవునమ్మా ఆయనే నీ కన్న తండ్రి అని చెప్పడంతో ఇక ఆయన్ని పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ప్రేరణ. తరువాత ఇక మంజు అయితే అన్నయ్య తను నీ కన్న కూతురని తెలియక తన పట్ల నేను ఎంతో ఇదిగా ప్రవర్తించాను. తను నా మేనకోడలే, నా రక్తమే అని తెలియకున్నా నేను చాలా తనని మాటలాడి బాధ పెట్టాను అని అంటూ ఉంటుంది మంజు. ఆ రోజు మీ ఇద్దరికీ కూడా మా అన్నయ్య బిడ్డనిచ్చాడని చెప్తున్నాడు అంటే మీరిద్దరూ కూడా ఎప్పుడూ కూడా కలిసే ఉండేవాళ్ళని అర్థమవుతుంది. మీ ఇద్దరు భార్యాభర్తలు అయ్యుండి ఎందుకు ఇంత అబద్ధం చెప్తున్నారో అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడు ఇక నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరు కదొదినా, ఈయన నోటితో ఈయన నిజం చెప్పలేరు, ఎందుకంటే ఈయనకి ఆయన కొడుకు పెద్ద భార్య అంటే భయం అని ఇందిర అంటూ ఉంటుంది. ఇప్పటికైనా ఈ నిజం బయటపడింది, అంతే చాలు, తను ఎవరూ కాదు నీ మేనకోడలే అని అనంగాల్ని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మంజు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.